మైనంపల్లి హనుమంతరావు ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు. మొన్న ఓటమి చెందిరు మల్కాజ్గిరిలో. తర్వాత వరుస స్టేట్మెంట్స్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించి ఇస్తా ఉన్నారు. గతంలో కేటీఆర్ హరీష్ రావు పైన చేశారు. మళ్ళీ కేటీఆర్ పైన మైనంపల్లి హనుమంతరావు మాట్లాడి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దుద్దిమెట్ల బాలరాజ్ యాదవ్ ఉన్నారు. మాట్లాడదాం. మైనంపల్లి కేటీఆర్‌ను తిరగనివ్వను బయట. సిరిసిల్ల వస్తా, అక్కడి నీ సంగతి తేలుస్తా. దమ్ముంటే పాదయాత్ర అయ్యి కళ్ళుదిరికి కింద పడతావు. ఒక పచ్చకట్టు కొడతా. ఇట్లాంటి స్టేట్మెంట్ చేస్తారు. ముందుగా మైనంపల్లి గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి మీ దాంట్లో ఇటువంటి పిచ్చిలేసిన కొన్ని కుక్కలు ఉన్నాయి. మైనంపల్లి లాంటి వాళ్ళని పిచ్చాసుపత్రిలో అర్జెంటుగా చేర్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా వర్ధన్నపేట పోయిండు మా కేటీఆర్ గారు. ఇప్పుడు అక్కడ కూడా మైనంపల్లి మీకు చెప్తాను, ఇలా వర్ధన్నపేటలో ఉన్నాడు. 2 గంటలకు పరకాలు ఉంటాడు మా కేటీఆర్ గారు. హరీష్ రావు గారు అచ్చంపేటలో ఉన్నాడు. పో, నీకు దమ్ముంటే పో, అడ్డుకో, పో. ఇంట గెలిచి రచ్చ గెలువు ఫస్ట్. నువ్వు ఏమంటారు కదా, సామెత ఉన్నది, ఏట్ల రాయిది అని కూట రాయి తీస్తారని మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ నీ మల్కాజ్గిరిలో ఓడిపోయింది ఎంత? 8,000 ఓట్లతోటి 49,550 ఓటుతో ఓడిపోయినావు. ఒక్కసారి ముక్కుతూ మూలుక్కుంటూ 2009లో గెలిచినావు. 2 సార్లు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కాళ్ళు మొక్కితే 2 సార్లు ఎమ్మెల్యే అయినావు. రాజకీయ భిక్ష పెట్టినటువంటి కేటీఆర్ గారి మీద, రాజకీయ భిక్ష పెట్టినటువంటి హరీష్ రావు గారి మీద, నీకు తండ్రి లాంటి పాత్ర పోయిస్తున్న కేసీఆర్ గారి మీద మాట్లాడే స్థాయి అనేది. సిద్దిపేటలో ఎన్నిసార్లు గెలిచిన హరీష్ రావు? 7 సార్లు గెలిచినావు. నువ్వెన్నిసార్లు గెలిచినావు? 2 సార్లు కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ దయాదాక్షిణ మీద గెలిచినావు. ఒకటి ఆంధ్రలో సంచులు చేసి చంద్రబాబు నాయుడు సంకలనం చేసి తెలంగాణ ఉద్యమానికి అన్యాయం చేస్తూ ఒకసారి గెలిచినావు. నీ కొడుకుని 10,000 ఓట్లతో గెలిపించుకోలేకపోయినావు. నువ్వా మాట్లాడేది? మైనంపల్లి ఖబర్దార్, నోరుందని ఏది పడితే మాట్లాడితే కాదు. నీ ఇంకో సామెత గుర్తొస్తూ ఉంది, ఆవు చేనులో మేస్తే దూడ గట్టం వేస్తుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటి మాట మాట్లాడుతూ ఉండే. పొట్ట పేగులు తీసుకుంటా, కనుగుడ్డు అవి గోటీలు ఆడుకుంటా, పండబెట్టి తొక్కుతా, అరే తురే అంటా ఉండే. రేవంత్ రెడ్డిని చూసి దూడలు కూడా గట్టెందుకు మేస్తాయి, అవి కూడా చేన్నే మేస్తాయి కదా. అటువంటి వాళ్ళు బ్యాచ్ తయారైంది కొంతమంది, ఉద్యోగం కోసం కొట్లాడుతూ వీళ్ళంతా. మైనంపల్లి ఈ మాటలన్నీ కూడా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్న మాటలు. ఎందుకంటే 49,000 ఓట్లతో ఓడిపోయాడు. 30 నెలలు అయింది, ఒక పదవి రావట్లేదు. ఏం చేయాలి? ఒక గేట్వే ఆఫ్ అయిపోయింది. ఇది కాంగ్రెస్ పార్టీలో గేట్వే ఆఫ్ అయిపోయింది. కేటీఆర్ని, హరీష్ రావు గారిని తిడితే కాంగ్రెస్ పార్టీలో పదవులు వస్తాయి. అట్లా మిగతా వాళ్ళందరూ కూడా అట్లనే వచ్చినాయి. దుద్దిమెట్ల బాలరాజ్ గారు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ అట్లే వచ్చినాయి. అట్లే కనపడుతుంది. అద్దంకి దయాకర్ ఏది పడితే అది మాట్లాడతాడు, ఎమ్మెల్సీ అయ్యిండు. బల్మూరి వెంకట్ ఏది పడితే అది మాట్లాడాడు, ఎమ్మెల్సీ అయ్యిండు. ఆకునూరి మురళి ఏది పడితే అది మాట్లాడాడు, విద్యా కమిషన్ చైర్మన్ అయ్యాడు. కోదండరామరెడ్డి గారు ఏది పడితే అది మాట్లాడు బయటికి, కానీ లోపల పెడతాడు పుల్లలేనా. లోపల పెట్టి అన్ని అందిస్తున్నాడు ఆయన, లోపటి మాస్టర్ ఆయన. లోపటం చేస్తుండే పుల్లలన్నీ. ఆయనకు ఎమ్మెల్సీ వచ్చింది. అదేవిధంగా రియాజు నిరుద్యోగం నుండి రెచ్చగొట్టిండు. ఇక్కడ చిక్కడపల్లి చౌరస్తలో, అశోక్ నగర్ చౌరస్తలో కొట్లాడుతారు పోరగాళ్ళు నిరుద్యోగులు. ఎడబడినావు రియాజ్? నేను అడుగుతా ఉన్నాను. అంటే ఉద్యోగం కోసము కేటీఆర్ని, కేసీఆర్ని తిడితే రేవంత్ రెడ్డి దగ్గర గేట్వే ఆఫ్ గేట్ తెరుచుకుంటుంది. కాబట్టి ఏం చేయాలి? మార్కులు కొట్టాలి. మార్కులు కొడితే ఉద్యోగం వస్తుంది మైనంపల్లికి. ఎందుకంటే 30 నెలల ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు, ఉద్యోగం రాక ఓడిపోయి ఫ్రస్ట్రేషన్ ఉండి ఉద్యోగం రావట్లేదు. కాబట్టి ఏం చేయాలి? కేసీఆర్ని, కేటీఆర్ తిట్టాలి. రాష్ట్రంలో కేటీఆర్ ఏం మాట్లాడిండు? మల్కాజ్గిరి డెవలప్మెంట్ మీద మాట్లాడిండు. హైదరాబాద్లో కనీసం చెత్త కూడా తీస్తలేరని మాట్లాడిండు. హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణ లేదని మాట్లాడిండు. హైదరాబాద్లో పట్టపగల ఏటీఎంలో చోరీ జరుగుతుందని చెప్పిండు. అదేవిధంగా మల్కాజ్గిరిలో మైనంపల్లి ఓడిపోయి ఫ్రస్ట్రేషన్ ఉండని మాట్లాడిండు. ఏం మాట్లాడిండు కేటీఆర్? కేటీఆర్ చేసిన మాట టీమ్స్ ఏదైతే ఉందో అల్వాల్లో ఆ రోజు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక అధునాతనమైనటువంటి బిల్డింగ్ని కట్టినాం. దాన్ని ఓపెన్ చేయమని అడిగినాం అల్వాల్లో ఉన్న టీమ్స్ని. ఏమడిగినాం మేము? ప్రజా సమస్యలు అడిగితే ఫ్రస్ట్రేషన్లో పిచ్చి లేచినట్టు కుక్క లెక్క ఏది పడితే అది మాట్లాడచ్చు. అరే తురేయా నువ్వు మాట్లాడేది. 5 సార్లు గెలిచిండు మా కేటీఆర్ గారు. 2009లో 170 కోట్లతో గెలవచ్చు. ఆ రోజు ఎన్ని కుట్రలు చేసిర్రో, కేసీఆర్ గారి యొక్క సైనికుడిగా, కేసీఆర్ గారి కొడుకుగా తెలంగాణ ఉద్యమంలో నా భాగస్వామ్యం కూడా ఉండాలని, తెలంగాణ ఉద్యమంలో నేను పార్టిసిపేట్ చేయకపోతే నా జన్మ వృధా అని కేసీఆర్ గారి సూచనతోటి, కేసీఆర్ గారి ఆలోచనతోటి ఆ రోజు వాస్తవంగా కేసీఆర్ గారు వద్దన్నారు కేటీఆర్ గారి రాజకీయాల్లోకి. కానీ తెలంగాణలో పుట్టిన బిడ్డను తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడకపోతే నా బతుకు వృధా, నా జన్మ వృధా అని చెప్పేసి
తెలంగాణ ఉద్యమంలోకి అడుగుపెట్టినటువంటి నాయకుడిని ఎక్కడ కేసీఆర్ వెనకాల కేటీఆర్ వస్తే మా ఆటలు సాగవని ఆ రోజు చంద్రబాబు నాయుడు బ్యాచ్ మహాకూటమి బ్యాచ్ ఎన్ని కుట్రలు చేసిందో మాకు తెలుసు. ఆ కుట్రలన్నీ ఛేదించుకొని గెలిచినాం. సంవత్సర కాలంలోనే నేను మీ ఆర్టీవీ ద్వారా చెప్తా ఉన్నా, మైనంపల్లి చూడు, నువ్వు ఆర్టీవీ చూడు దయచేసి, ఇలా లెక్కలన్నీ రాసుకో, ఇక అప్పటి నుంచి మాట్లాడక లెక్కలు రాసుకొని. 2009లో కేటీఆర్ గారు గెలిచిన తర్వాతకి తెలంగాణ ఉద్యమమే తన జీవితమని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోతే నా జన్మ వృధా అని ఒక సంవత్సర కాలంలోనే, గెలిచిన సంవత్సర కాలంలోనే ప్రజల దగ్గర రెఫరెండం అంటారు దాన్ని. తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ సాధన కోసం కేసీఆర్ గారి బాటలో నడవాలని కేసీఆర్ గారి పిలుపు మేరకు రెఫరెండంగా సంవత్సర కాలంలోనే రాజీనామా చేసి 68,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన దమ్మున్న సత్తా ఉన్న కేసీఆర్ గారి సైనికుడు కేటీఆర్. మైనంపల్లి నువ్వా మాట్లాడేది? ప్రతిసారి మెజార్టీని పెంచుకుంటూ 53,000 ఒకసారి, 29,000 మన్నా, అనేక సందర్భాల్లో గెలుచుకుంటూ పోతా ఉన్నాడు. 89,000 ఒకసారి, ఈ విధంగా గెలుచుకుంటూ పోతా ఉన్నాడు. అటువంటి నాయకుడి పట్ల ఏది బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, వ్యక్తిగతంగా ఎవరికైనా కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి. అదొక పెద్ద ఏమైనా చెడు కాదు అది. ఇవాళ వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డయాబెటిక్ పేషెంట్లని, ఈ రాష్ట్రంలో షుగర్ ఉన్న పేషెంట్ అనేక మంది కూడా, ఎంతమంది నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు క్యూ కట్టి టెస్ట్ చేయించుకోవాలి. మహేష్ కుమార్ గౌడ్కి లేదా? షుగర్ లేదా? రేవంత్ రెడ్డికి లేదా? రాహుల్ గాంధీకి లేదా? మైనంపల్లి కూడా చెక్ చేసుకోవాలి, బీపీ ఉందో లేదో. ఆయన కూడా షుగర్ చెక్ చేయించుకోవాలి. అదొక పెద్ద వ్యాధ, అదో లోపం అన్నట్టు. ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మందిని అవమానపరచండి, నాయకత్వాన్ని అవమానపరచండి. అరైతురై భాష ఏందండి? ఒక పిచ్చి లేచిన కుక్క లెక్క ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది నడుస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ అండి ఇదండి. రేవంత్ రెడ్డి టెంప్ట్ చేయిస్తుండు, కానీ మేము టెంప్ట్ కాము. కేసీఆర్ గారు సైనికులం కదా, కేటీఆర్ గారికి అభిమానం ఉంటారు. మీరు టెంప్ట్ కామంటారు. మైనంపల్లి హనుమంతరావు ఏమో రౌడీలకు బుద్ధి చెప్పే మంచోన్ని అంటుండు, కేటీఆర్ని రౌడీతో పోస్తుండు. కేటీఆర్ రౌడీ అంటు ఎవరన్నా చెప్తే నమ్ముతారు అదేంది? ఈ రాష్ట్రంలో కేటీఆర్ రౌడీ అంటే నమ్ముతారు ఎవరన్నా? నేను అడుగుతాను, మీ ఆర్టీవీ ద్వారా అడుగుతా ఉన్నా. కేటీఆర్ గారు ఎంత సింపుల్సిటీ ఉంటాడు, ఎంత డీసెంట్గా ఉంటాడు, రాజకీయాలు ఎంత నీట్గా చేస్తాడు, ఎంత మా అందరితో ఎంత జాయాలుగా ఉంటాడు. అటువంటి కేటీఆర్ని పట్టుకుని రౌడీ అంటే వాళ్ళు నమ్ముతారా? మైనంపల్లిని రౌడీ అంటే పిచ్చి లేసిన కుక్క అంటే ఎవరైనా నమ్ముతారు? ఎవరైనా నమ్ముతారు? ఇవాళ మాట్లాడిన ప్రతి మాని మీదికి రౌడీలను తోలడం, సెల్ ఫోన్లలో ఫోన్లు పెట్టి, ఇప్పుడు నాకు కూడా వస్తుంది. ఇక దూదిమెట్ట బాలయాదవ్ ఇప్పుడు నీ ఆర్టీవీ లైవ్ బయటికి వెళ్ళండి, ఇక సతాయించుడు, ఫోన్లు చేసి బెదిరించుడు, యాడున్నవరు అని చెప్పి సంపద అని చెప్పి అనుడు. ఏది రౌడీజం? హైదరాబాదు సంబంధించినటువంటి జిహెచ్ఎంసీలో మున్సిపల్ 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిర్రు. జిహెచ్ఎంసీ ఉద్యోగులు కానీ అధికారులు కానీ ఎవరు నా మాట ఇంటలేని ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. మాట అయినని ముఖ్యమంత్రి, అధికారులు ఇలా రాష్ట్రం అంతా ఒకవైపు ఉంటే ఈ హైదరాబాద్ మొత్తం చెత్త పేరుకపోతూ ఉంది, ట్రాఫిక్ కంట్రోల్ లేదు. ఒక్కరోజు జూన్ 9వ తారీఖు వర్షం వస్తే ఎంత ఇబ్బంది పడరో ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. అధికారులు నా మాట ఇంటలేరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది తుగ్లక్ పాలన కాకుండా ఏముంటుందని చెప్పేసి కేటీఆర్ అడిగాడు. దాంట్లో తప్పే ఉంది? దానికి నువ్వు డిబేట్ చేయి. మల్కాజ్గిరిలో నువ్వు చేసిన పనులు ఏమని చెప్పు. 30 నెలల్లో టీమ్స్ని ఏమైనా ఓపెన్ చేస్తావా? 30 నెలల్లో నువ్వు చేసింది ఏంది? అది హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ కావచ్చు. రైతాంగం ఇబ్బందుల మీద మాట్లాడిన కేటీఆర్, యువకుల యొక్క నిరుద్యోగుల ఆందోళన మీద మాట్లాడిన కేటీఆర్, మహిళలకు ఇస్తున్నటువంటి పింఛన్ మీద మాట్లాడిన కేటీఆర్, వృద్ధులు వితంతువులకు ఇచ్చినటువంటి పింఛన్ మీద మాట్లాడిన కేటీఆర్ గారు. ప్రజా సమస్యల మీద మాట్లాడడం మేము చేసిన నేరమా? ప్రజా సమస్యల మీద మా కేటీఆర్ గారు గొంతెత్తితే కాంగ్రెస్ పార్టీ పైన మీ సమస్యలు మీరు ఇచ్చిన హామీలని అడిగితే కేసీఆర్ గారు రౌడీ అవుతాడా? కేటీఆర్ రౌడీ అవుతాడా? నేను అడుగుతా ఉన్నాను మైనంపల్లి గారిని. అంటే ప్రజా సమస్యలపై స్పందిస్తే, ప్రజల సమస్యలు గొంతెత్తి అడిగితే రౌడీలు అవుతారు. మీరు ప్రజా సమస్యలన్నీ కూడా, హామీలన్నీ కూడా తుంగలోకి దొక్కుతూ హాయిగా ఏసీ రూమ్లలో పండుకుంటూ, అందిన కాడికి దోసుకుందంతా వెనక జేబులలో వేసుకుంటూ, ప్రజాపాలనంతా పడకేసి ఇవాళ దండుపాలెం బ్యాచ్ లెక్క ఇసుక మాఫియా ఒకలు, భూముల మాఫియా ఒకలు, సిమెంట్ మాఫియా ఒకలు, సంక్షేమ పథకాల బిల్లుల మాఫియా ఒకలు, కాంట్రాక్టర్ దగ్గర లంచాలు ఒకలు, ఈ విధంగా ఒకరికొకరు దోసుకుంటూ, ఇల్టు పాలసీ పెడుతూ భూములు దోసుకుంటూ, ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం పెడుతూ బ్రోకరేజం చేసుకుంటూ
అన్ని రకాలు చేసిన వాళ్ళు దండుపాలెం బ్యాచ్ అనుకుంటే ఏమనుకుంటారు వీళ్ళని. అందుకనే కేటీఆర్ దండుపాలెం బ్యాచ్ అన్నారు. ఇది దండుపాలెం బ్యాచ్. నిరంతరం ప్రజల కోసం కొట్లాడే కేటీఆర్ని ప్రజా సమస్యలు హీరోగా చూస్తూ ఉన్నారు, మిమ్మల్ని రౌడీలుగా చూస్తూ ఉన్నారు. ఇది కదా వాస్తవం. ఇలా అవపడతలేదు కదా. కనీసం మైనంపల్లికి ఏదో ఉద్యోగం కావాలనే ఆకాంక్ష ఉన్నట్టుంది. రేవంత్ రెడ్డి మెప్పియాలనుకుంటాడు. రేవంత్ రెడ్డి దగ్గర మార్కులు పడతలేవు పాపం. మొన్నటి వరకు సిద్దిపేట వస్తా అంటూ హరీష్ రావుకి ఛాలెంజ్ చేశారు. మల్కాజ్గిరిలో కొంచెం హంగామా జరిగింది. వెహికల్ బానెట్ మీద కూర్చొని ఛాలెంజ్ చేశారు. ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పుడు సిరిసిల్ల పోతా అంటుండు. గతంలో కూడా రేవంత్ రెడ్డిని కూడా ఆయన కొన్ని మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది, ఆడియో వైరల్ అవుతుంది. ఇక రౌడీలను ఎండబెట్టుకొని ఓ ప్రైవేట్ సైన్ ఎండబెట్టుకొని ఆయన కొడుకుని కూడా చూసినాం కదా. ఆయన కార్లు, ఆ కార్లన్నీ కూడా వర్షం వేసుకుని దాని మీద ఊరేగిన సందర్భం చూసినాం కదా. వచ్చిన సందర్భంలో సెక్రటరీలో జర్నలిస్ట్ని వచ్చిన సందర్భాన్ని చూసినాం కదా. ఏం లేదు, ఇదే ఎక్కడ పోతే గొడవ చేయాలి. నువ్వు గొడవ చేయాల్సింది ఎక్కడ చేయాలి? రేవంత్ రెడ్డి దగ్గర చేయి గొడవ. ఏమన్నా మనం 30 నెలలు అయింది రైతు బంధు ఇవ్వలేకపోతున్నామని గొడవ చేయి. ఏమన్నా 30 నెలలు అవుతుంది మనం రైతు రుణమాఫీ సరిగ్గా చేయలేకపోయినా గొడవ చేయి. ఏమన్నా రైతు కళాల్లో ధాన్యం అట్నే ఉంది కొనట్లేమని చెప్పేసి రేవంత్ దగ్గర గొడవ చేయి. రుణమాఫీ కాలేదన్న మా నాయకుడు హరీష్ రావు గారి మీద దాడి చేసడం ఏంది? ఖమ్మంలో వరదలు వచ్చినాయి, ప్రజలు ఇబ్బంది పడతామని చెప్పేసి వరద బాధితుల్ని పరామర్శించకపోతే హరీష్ రావు మీద దాడి చేయడం ఏంది? అదేవిధంగా ముషిరాబాద్లో కాదు హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక బస్తీల్లో పేద ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ఆ పేద ప్రజల ఇల్లు 50 గజాలతోటి, 30 గజాలతోటి, 100 గజాలతోటి 60-70 నుంచి నివసిస్తూ ఉన్నారు. ఆ గుడిసెలు కూల్చొద్దని చెప్పేసి మా పార్టీ వరకు పెట్టి కేటీఆర్ గారు భరోసా యాత్ర చేస్తే రాళ్ళేసిన నీచులు వీళ్ళు, రాళ్ళేసిన రౌడీ మూకలు వీళ్ళు. కేటీఆర్ గారి పైన రాళ్ళేసిన రౌడీ మూకలు కాంగ్రెస్ బ్యాచ్ మైనంపల్లి వర్గం. ఇలా అడుగుతా ఉన్నాను, దమ్ము ధైర్యం ఉందంటున్నావు కదా, వరదన్నపేటకు మీటింగ్ జరుగుతూ ఉంది. నువ్వు అంటున్నావు కదా నాకు రాష్ట్రం అంతా ఉంది, నేను వీరుని సూర్యుని మాట్లాడుతున్నావు కదా. మైనంపల్లి వరదన్నపేటలో మీటింగ్ నడుస్తూ ఉంది, 2 గంటలకు పరకాల్లో నడుస్తూ ఉంది. మా హరీష్ రావు గారు అచ్చంపేటలో ఉన్నాడు, 1ంటికి నడుస్తుంది. పో, దమ్ము ధైర్యం అంటే బాంచే సవాలు ఇస్తున్నా నీకు. నువ్వు మొగడి అంటున్నావు కదా, నువ్వు రౌడీ అంటున్నావు, హీరో అంటున్నావు కదా, రౌడీ అంటున్నావు కదా. పో, దమ్ము ధైర్యం ఉంటే. హీరోలు అక్కడే ఉన్నారు, కృష్ణార్జునులు అక్కడే ఉన్నారు. ఒక్క అస్త్రం విదితే చచ్చిపోతావు బిడ్డ. ఈ కౌరవసేన లెక్క తయారైంది ఇదంతా కూడా. ఇవాళ ఇచ్చింది మీరు హామీలు అమలు చేయమంటే కౌరవసేన లెక్క దాడి చేస్తారు పాండవుల మీద. ఏం దాడులు ఇది? ఇవాళ ఒకవైపు అద్దంకి దయాకర్ ఏం మాట్లాడదు అర్థం కాదు. అదుపు లేకుండా పోయింది ఆయన నోరుకైతే. ఏమిలో వీరేశానికి మతి భ్రమించింది. బల్మూరు వెంకట ఏం మాట్లాడుతుందో తెలియదు, మెట్టు సాయి కుమార్ ఏం మాట్లాడుతుందో తెలియదు, బీర్ల ఐలయ్య గారు ఏం మాట్లాడుతారో తెలియదు. వీళ్ళందరూ కూడా ఒక దండుపాలెం బ్యాచ్ లెక్క. ఆది శ్రీనివాస్ ఏం మాట్లాడతారో తెలియదు. మేడిపల్లి సత్యం నిన్న మాట్లాడుతుండు, ఆయన గెలిచిన ఆయన కూడా మాట్లాడుతుండు కేటీఆర్ మీద. ఏంది ఫస్ట్ హాఫ్ అట సూపర్ హిట్ అయిందట. ఏం సూపర్ హిట్ అయింది? ఫస్ట్ హాఫ్ రైతు రుణమాఫీ ఎగ్గొట్టేందుకు సూపర్ హిట్ అయిందా? రైతు బంధు విడుదల చేయనందుకు సూపర్ హిట్ అయిందా? అదేవిధంగా మహిళకి ఇస్తున్న తులం బంగారం వేయనందుకు సూపర్ హిట్ అయిందా? 2 లక్షల ఉద్యోగాలు ఎగ్గొట్టేందుకు సూపర్ హిట్ అయిందా? అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు సూపర్ హిట్ అయిందా? మహిళకి ఇస్తున్న విద్యార్థినులకు ఇస్తున్న స్కూటీలు ఇవ్వనందుకు సూపర్ హిట్ అయిందా? ఇదంతా ఫస్ట్ హాఫ్ అట సూపర్ హిట్ అయిందట. సెకండ్ అట బ్లాక్ బస్టర్ అట, సుక్కలు చూపిస్తారట. ఇక మీకు చూపిస్తారు సుక్కలు. ఇవ్వాలి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు చుక్కలు చూపించే రోజులు వస్తున్నాయి. సుక్కలు ఖచ్చితంగా చూస్తారు మీరు. నిన్న మొన్న తిట్టిన వాళ్ళందరికీ పదవులు వచ్చినాయని అంటారు. మీరు అందరు పేర్లు లిస్ట్ చెప్పారు. మరి మైనంపల్లి కూడా తిడుతున్నారు. త్వరలో ఆయన కూడా వస్తుందా? ఎందుకంటే గతంలో ఆయన మరి రేవంత్ రెడ్డిని తిట్టిన ఆడియో కూడా వెళ్ళలేదు. అయితే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి తిడుతున్నట. ఈయన ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిస్తారు. ఇజ్జత్ పోతా ఉంది మనది. ఏది పెడితే అది మాట్లాడుతుండు. నాకు తెలిసి డ్రగ్స్ వాడి మాట్లాడుతున్నావు. నాకు తెలిసి డ్రగ్స్ టెస్ట్ చేయాలి మైనంపల్లి హనుమంతరావుకి. అంటే డ్రగ్స్ వాడి మైనంపల్లి గారు ప్రెస్ మీట్ పెట్టినట్టుగా అనిపిస్తుంది నాకు. అంటే డ్రగ్స్ వాడిన వాళ్ళకి సోయి ఉండదు, స్వర్గం ఉండదు. అరే తురే, అరే ఏం రా కేటీఆర్, ఏం భాషరా బాబాది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీది సంస్కారమేనా నీకు ఇది? నాకు తెలిసి గాంధీ భవన్లో గేట్ దగ్గర డ్రగ్ టెస్ట్ చేయాలి వీళ్ళందరికీ. మైనంపల్లి డ్రగ్ టెస్ట్ చేస్తే అర్థమైతే ఏం మాట్లాడుతున్నావు. నాకు తెలిసి డ్రగ్స్ వాడే మాట్లాడుతుంది మన. నేను ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 5 సార్లు ప్రజల సమక్షంలో గెలిచిన నాయకుని పట్టుకొని, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని పట్టుకొని, ఒక మాజీ మంత్రిని పట్టుకొని, తెలంగాణ తొలి వ్యక్తి కేసీఆర్ కొడుకుని పట్టుకొని, కేటీఆర్ గారికి అనేక మంది లక్షలాది కోట్లాది మంది అభిమానులు ప్రపంచ దేశాల పరంగా ఉన్నారు. ఐటీ ఇండస్ట్రీని ఆటలాడిచ్చిండు, పారిశ్రామిక అభివృద్ధిని పరుగులెత్తిచ్చిండు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ని ఉరికెత్తిచ్చిండు. అన్ని రకాల శాఖ, ఏ శాఖ ఇచ్చినా అద్భుతంగా నిర్వహించిన నాయకుడు మా కేటీఆర్ గారు. గతంలో నీలాగానే కొన్ని ఛానళ్ళు పిచ్చి కూతలు కూస్తే ఏం జరిగిందో చూసినాం కదా. ఈ కుక్కలకి, ఈ పిట్ట అరుపులు, కోతి కూతలు కూసేటువంటి నాయకులు డెఫినెట్గా భవిష్యత్తులో సమాధానం ఉంటుంది. అడుగుతుండేనా ఎవరి కాలు మొక్కునవేను? అరే
అంటున్నావు కదా, అరే కేటీఆర్ అంటున్నావు కదా, మైనంపల్లి హనుమంతరావు ఎవరి కాలు పట్టుకున్నావు నువ్వు? కేసీఆర్ కేటీఆర్ కాలు పట్టుకుంటే 3 కండువాలు మార్చినావు నువ్వు. ఢిల్లీ నుంచి తెలంగాణకు వచ్చేవరకు 3 కండువాలు మార్చినావు. బండారు దత్తాత్రేయ కాలు పట్టుకొని బీజేపీ కండువ కప్పుకున్నావు. చంద్రబాబు నాయుడు కాలు కప్పుకొనేమో కాలు పట్టుకొని కాంగ్రెస్ కండువ కప్పుకున్నావు. అన్నీ అయిపోయినాక నా జీవితం ఆగమైంది, నేను ఉండి కూడా వేస్టు, ఇక నేను తప్ప ఇంకోటి లేదు నాకని చెప్పేసి మదన పడుతున్న సందర్భంలో ఇక తెలంగాణ బిడ్డే కదా, ఏదో దారి తప్పిన కొడుకు, మళ్ళీ దారి తప్పిన కొడుకుని ఏం చేస్తాం మనం? దారిలోకి వస్తామంటే వచ్చినాం. దారి తప్పిన కొడుకు ఏం చేస్తాం? మళ్ళీ ఇంట్లోకి వస్తున్నాక తీసుకుంటాం. తీసుకొని మంచి బతుకులని చెప్తాం. మంచి బతుకులని చెప్పి 2 సార్లు ఎమ్మెల్యే చేసింది నిన్ను, 2 సార్లు బీఫామ్ ఇచ్చినాం, మనను ఓడిపోయాను కాంగ్రెస్లో పోయి. ఇదేనా నీ ఫ్రస్ట్రేషన్? కాబట్టి దయచేసి మైనంపల్లి హనుమంతరావు లాంటి వాళ్ళు, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు, ఏముల వీరేశం లాంటి వాళ్ళు, బీర్ల హైలయ్య లాంటి వాళ్ళు, ఆది శ్రీనివాస్ లాంటి వాళ్ళు, మేడిపల్లి సత్యం లాంటి వాళ్ళు, బల్మూరి వెంకట్ లాంటి వాళ్ళు, అది మెట్టు సాయి కుమార్ లాంటి వాళ్ళు, వీళ్ళందరినీ దయచేసి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పిచ్చి మాటలు మతి భ్రమించి పిచ్చి కూతలు కూస్తున్న ఈ యొక్క రంకెలేస్తున్నటువంటి ఈ కుక్కలకు పిచ్చాసుపత్రిలో జరిపించాలని డిమాండ్ చేస్తా ఉన్నా. అటు గతంలో ఇదే మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్ కాళ్ళు మొక్కి సర్వైవ్ అయినటువంటి పరిస్థితి, 2 సార్లు ఎమ్మెల్యేగా వీళ్ళ దయాదక్షిణలతో ఎమ్మెల్యే గెలిచినటువంటి పరిస్థితి. ఈరోజు ఆయన్నే కేటీఆర్ని ఛాలెంజ్ చేస్తున్నారు, కొన్ని పదాలు ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి. రౌడీ కేటీఆర్ అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు స్టేట్లో. ఎవరిని అడిగినా మైనంపల్లి రౌడీ పిచ్చి కుక్క అనేటువంటిది జనాలు చెప్తారు అనేటువంటి అంశాన్ని దుద్దిమెట్ల బాలరాజు యాదవ్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.